शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। ఎవరని చూపించండి. అమెరికా నుంచి చందమామని తీసుకొచ్చారు కదా సునీల్ మమ్మీ. ఖచ్చితంగా చూడండి. కానీ మీ అందరికి ఒక విషయం చెప్తున్నాను, చందమామ మొక్క కాదు, నా కోడలు నిండు చందమామ. అంటే ఖచ్చితంగా చూడాలి. తనే ఈ చందమామనా? తప్పుగా అనుకోకండి పిన్ని, కానీ మీ చందమామ పాతలాగే ఉంది. చందమామ ఎంత పాతదైనా సరే దాని ప్రకాశం ఎప్పుడూ తగ్గదు. అలాంటి ఒకరిని నిజమైన ప్రేమతో ప్రేమిస్తే జాతి, మతం ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉండదు. చూడాల్సింది వాళ్ళ మనసు మాత్రమే. ఆ మనసు తిన్నదైతే చాలా అందంగా ఉంది. అవునండి, నా కోడలు నా కొడుకు కన్నా పెద్దది కావచ్చు, నా కొడుకు మీద ఎక్కువ ప్రేమ, ఇంకా మా మీద గౌరవం ఉంది. లేకపోతే ఈ కాలంలో ఏ అమ్మాయి దగ్గర అలాంటి మర్యాదే చూడలేము. అంతే కదా? ఇదంతా మీకు తప్ప ఇంకెవరికి తెలుస్తుంది చెప్పండి, అంతేగా? సరే, అయితే మేము బయలుదేరుతాం. నమస్కారం. నా కోడలు నిండు చందమామ, మీ చందమామ పాతలాగే ఉంది. ఎందుకు ఈ చందమామ మొహం ఒకలాగుంది? మేడంకి ఈ చిన్న మెట్టినీళ్ళు నచ్చలేదా? చిన్న మెట్టిన ఇల్లు కాదు, నన్నే నేను చాలా తక్కువగా అనుకుంటున్నా. మీ ముందు ఒక పెద్ద మనిషిగా ఉండి, కానీ మీ చందమామ బాగోలేదని చెప్పారు. వాళ్ళు మాట్లాడిన మాటలు పెద్దగా తీసుకుని నువ్వు బాధపడమాక. అరే, నువ్వు వినుంటావు కదా, జనాలు అలాగే మాట్లాడతారు. వాళ్ళకి వేరే పనే లేదు. వాళ్ళు మాట్లాడిని, కానీ మన ఇద్దరం ఒకరినొకరు అర్థం చేసుకుందాం. కరెక్టే కదా? ఒకటి అర్థం చేసుకో, మన పెళ్లి వల్ల అమ్మ కూడా చూసా ఎంత సంతోషంగా ఉందో. ఎవరు ఏం మాట్లాడితే ఏంటి, మాట్లాడిని, మనకెందుకు బాధ? ఈ రోజునే బాధపడకుండా ఉండొచ్చేమో, కానీ రేపు నువ్వు మారిపోతే? అది కూడా కరెక్టే. జెంటి, అంటే నువ్వు మారిపోతావా? ఇలా మొదటి రాత్రి రోజు ఈ టప్ గురించి మాట్లాడుతూ ఉంటే నేను మారనానని ఈ రాత్రి పగలుగా మారిపోతుంది. మనం ఎందుకు అన్నిటినీ మర్చిపోయి ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించుకుందాం. అరే అత్తయ్య, మీరెందుకు చేస్తున్నారు? ఇవ్వండి, నేను చేస్తాను. అరే లేదు లేదమ్మా, ఇదంతా నాకు అలవాటే, నువ్వెందుకు చేస్తావు ఇవి? అత్తయ్య, అలాంటిదేం లేదు. మేము యుఎస్ లో కూడా మా పనులు మేమే చేసుకుంటాం. పని మనుషులు పెట్టుకుంటే డబ్బులు కదా. ఓ, అలా అయితే నీ పని నువ్వే చేసుకుంటావా? మొదట్లో నేనే చేసేదాన్ని, ఇంకా బిజినెస్ డెవలప్ అయ్యాక ఒక హెల్పర్ని పెట్టుకున్నా. అలాగా? అత్తాకాడలు ఏం చేస్తున్నారు ఇప్పుడు? అరే చూడు, జ్యోతి ఇంటి పని చేస్తానని అంటుంది. నేను వద్దని చెప్తున్నాను. అమెరికా నుంచి ఇంటి పని చేయడానిక వచ్చింది. అంతేకాకుండా ఇంకా చేతుకున్న గోరింటాకే పోలేదు. ఎలా తన్ని ఇంటి పని చేయిస్తాను? అవును జ్యోతి, అమ్మ నిజమే చెప్తుంది. అవును, నువ్వేంటి కోడల్ని ఇంట్లో వదిలేసి ఎక్కడికి వెళ్తున్నావు? తన్ని ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళు, అలా తిరిగి రండి. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్తున్నాను కాసేపటికే. ఇప్పుడు జ్యోతి ఇండియాలో బిజినెస్ స్టార్ట్ చేసింది కదా, అది కూడా నేను చూసుకోవాలి కదా. ఆ తర్వాత మేము బయటికి ఎక్కడికైనా వెళ్తాం. యూ క్యారీ ఆన్.
డిన్నర్లో కలుద్దాం. నో ప్రాబ్లం. బాయ్. సరే కోడలా, నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు నీ రూమ్కెళ్ళి రెస్ట్ తీసుకో. ఇక్కడ అసలే వేడిగా ఉంటుంది. ఇదంతా చూసుంటావు, సరేనా? అత్తయ్య నాకేం కాదు. వెళ్ళమని చెప్తున్నానా? రెస్ట్ తీసుకో, సరేనా? నేను ఇది చూసుకుంటా. హలో. హలో, నేను మాట్లాడేది మిస్టర్ సునీల్తోనా? ఎస్. ఇంకా ఇంత అందమైన గొంతుతో మీరెవరండి మాట్లాడేది? నా పేరేంటో నేను తర్వాత చెప్తాను. దానికంటే ముందు మీకు పని చెప్తా. యాక్చువల్లీ నేను మీతో ఫ్రెండ్షిప్ చేయాలి, కానీ అలాంటి ఫ్రెండ్షిప్ కాదు, అలాంటి ఫ్రెండ్షిప్. ఓహో, మీరు కాస్త లేట్ అండి. అదేంటంటే 4 రోజులు ముందే నాకు పెళ్ళయింది. ఇంకా నా వైఫ్ అంటారా పెద్ద అందగత్త. మీరు ఎక్స్ట్రా మ్యారేజ్ అఫైర్ గురించి వినలేదనుకుంటాను. ఒక్కసారి ట్రై చేసి చూడండి, తెలుస్తుంది. నేను ఖచ్చితంగా ట్రై చేసి చూస్తానండి. కానీ ఏం చేసేది, నాకు నా వైఫ్ తప్ప ఇంకెవరు నచ్చరు కదా. అలాగా సార్? అయితే ఒకసారి నన్ను చూడండి. సపోజ్ మీ వైఫ్ కంటే అందంగా ఇంకెవరైనా ఉండొచ్చు. ఏ జ్యోతి, నువ్వేంటి ఇక్కడ? వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఏంటి కామెడీ చేస్తున్నావా? ఇంట్లోనే కూర్చుంటే బోర్ కొడుతోంది. డైరెక్ట్ గా వచ్చి నేను సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను, సో వచ్చేసా. గుడ్ దట్ యు ఆర్ హియర్. సునీల్, ఓ మై గాడ్, ఎవరొచ్చారో చూడండి. హాయ్. హాయ్. సారీ గాయ్స్, మీరు ఇక్కడికి వచ్చారని నాకు తెలుసుంటే మీ ఇద్దరిని డిస్టర్బ్ చేసేదాన్ని కాదు. యాక్చువల్లీ సునీల్ సార్ దగ్గర నాకు అర్జెంట్ పని ఉంది, అందుకే. ఇట్స్ ఓకే, నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు? ఈ రోజు నేను సునీల్ పెళ్లి చేసుకున్నావంటే దానికి నువ్వేగా కారణం. సో నువ్వు మ్యాట్రిమోనీ సైట్ లో వీడి ప్రొఫైల్ పంపకుండా ఉంటుంటే మేమిద్దరం ఎలా కలిసేవాళ్ళం? ఇంకా వీడి ఫ్రెండ్షిప్ తో నువ్వు నాకెలా ఫ్రెండ్ అయ్యావు? ఇంకా బిజినెస్ పార్ట్నర్ ఎలాగో తెలీదా? సునీల్ నా కాలేజ్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, కానీ నాకు బాగా తెలుసు ఈ పిచ్చోడికి ఎలాంటి అమ్మాయి కావాలనేది. అరే, నువ్వెలాంటి ఫ్రెండ్వి? నా ముందే నా గురించే మాట్లాడుతున్నావు. అసలు ఎలాంటి ఫ్రెండ్ నువ్వు? ఏది ఎలాగో, ముందు నీ వైఫ్ ని తీసుకుని బయటకు వెళ్ళరా. ఈ ఆఫీస్ పని నేను చూసుకుంటాను, వెళ్ళు. ఆర్ యు ష్యూర్? ఎస్, ప్లీజ్ గో. లెట్స్ గో. ఓకే. బాయ్ సీమా. బాయ్. బాయ్. అన్నయ్య, హే, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. ఇప్పుడే వచ్చావా? యా, పెళ్ళైన 6 నెలల తర్వాత వస్తున్నావు. ఇట్స్ నాట్ గుడ్. గత ఓకే, 6 నెలలుగా నువ్వు కూడా అబ్బాయిని వెతుకుతున్నావు కదా. ఇప్పుడేమో నీకు సునీల్ దొరికాడు, అందువల్ల నన్ను మర్చిపోయావు కదా. ఇన్ఫాక్ట్ నువ్వు కూడా త్వరగా పెళ్లి చేసుకున్నావు, కానీ ఆఖరిగా నేను కలవటానికి వచ్చాను కదా. సరేలే, ఈ ఒక్కసారికి నేను క్షమిస్తున్నాను, లేదంటే నేనేం చేస్తానో అలాగా? చూడు. సరే, ఇలా చూడు, నిన్ను సునీల్ బానే చూసుకుంటున్నాడు కదా, నువ్వు సంతోషంగానే ఉన్నావు కదా. సునీల్ ఇంకా వాళ్ళ అమ్మగారు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. ఇంకా ప్రేమంటే నీకంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. మ్మ్. అరే సునీల్, ఈయన మా అన్నయ్య, యుఎస్ నుంచి వచ్చారు. హాయ్. హాయ్. నీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఆ, యాక్చువల్లీ నీకంటే ముందు ఈయనే నా లోకం. మిమ్మల్ని చాలాసార్లు చూడాలని ఆశపడ్డాను, కానీ మీరు పెళ్లికి కూడా రాలేదు. అవును, రావాలనుకున్నాను, కానీ కొంచెం పనుల వల్ల రాలేకపోయాను. సరే సరే సరే, చాలు ఇంకా ఆపు. ఇప్పుడే కదా వచ్చావు, వెళ్ళి ఫ్రెష్ అవ్వు. నేను ఈ గెస్ట్ రూమ్ చూపిస్తాను. సరే, కానీ మీ అత్తగారు ఎక్కడున్నారు? అరే, తను పక్కింటి ఆంటీ ఉంది కదా, వాళ్ళతో గుడికి వెళ్ళుంటుంది. భజన చేస్తూ ఉంటారు. ఓకే. మాట్లాడైపోయిందా? ఇంకా వెళ్దామా? పదా. అసలు నువ్వు మొదలు పెడితే ఆపవు. ఆహా, నా హార్ట్ వైఫ్ వల్ల కాసేపు కూడా నన్ను విడిచి ఉండలేకపోతుందా? నీకు ఎక్కడ చూసినా జ్యోతి జ్యోతి అనే తెలుస్తుందిగా.
పెళ్లి తర్వాత నువ్వు నన్ను మర్చిపోయావు. నీకు తెలుసు కదా డబ్బుల కోసం మాత్రం నేను జ్యోతిని పెళ్లి చేసుకున్నానని. నువ్వే నా ఫస్ట్ లవ్. ఇప్పుడు మాత్రమే కాదు, కాలేజ్ నుంచి. కానీ మన ప్లాన్ ఏంటి? పెళ్లి తర్వాత తన డబ్బుల్ని మన దగ్గర తెచ్చుకోవాలి, ఆ తర్వాత తనని వదిలేస్తానన్నావు. కానీ భార్యాభర్తలు రొమాన్స్ చేయడం మన ప్లాన్ లో లేదు కదా. అయ్యో సీమా, నేను చెప్పేది విను. జ్యోతి డబ్బులు కొట్టేయడానికి కాస్త అటు ఇటుగా నడుచుకోవాల్సి ఉంటుంది. అరే ఇది పక్షికి ధాన్యాలు వేసేలాగా. కానీ ధాన్యం వేస్తున్నానని చెప్పి నువ్వే ధాన్యంగా మారిపోకు. అందుకే కదా నువ్విచ్చిన ప్లాన్నే ఫాలో అవుతున్నా నేను. తను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆఫీస్కి వచ్చేస్తుందిగా. ఒకవేళ మన ఇద్దరిని ఒకటికి చూసిందంటే? కానీ ఇప్పుడు తన ఎన్ఆర్ఐ అన్నయ్యతో ఫ్యామిలీ మూమెంట్స్ ఎంజాయ్ చేయడంలో బిజీగా ఉంది. తనేమి ఇక్కడికి రాదు. ఓహో, పూర్తి ఇన్ఫర్మేషన్ మేడం దగ్గర ఉందన్నమాట. మరైతే ఎందుకు దూరంగా నిలబడ్డావు? హే, బ్రేక్ఫాస్ట్? రా నువ్వు తిను. ష్యూర్. అరే ఏడి మీ అన్న కనపట్టలేదు? ఇక్కడ అన్నయ్య ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు కదా, సో వాళ్ళని కలవడానికి వెళ్ళారు. సో అక్కడే స్టే చేసి ఇవాళ ఈవినింగ్ అలా వస్తారు. సరే సరే. జ్యోతి ఇటు చూడు. ఏంటి? నేనేం ఆలోచించానంటే, మనం ఎందుకు హనీమూన్కి వెళ్ళకూడదు? హానెస్ట్గా చెప్పనా, నాకు ఎక్కడికైనా వెళ్ళాలనుంది. కానీ అన్నయ్య యుఎస్ నుంచి వచ్చారు, మరి బాగోదు కదా. సో అన్నయ్య ఊరికి వెళ్ళిపోయాక మనం ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం. ఓకే ఓకే? అలా అయితే సరే. మీ అన్నయ్య వెళ్ళిపోయాక ఏదైనా ఒక మంచి రిసార్ట్కి వెళ్దాం. అక్కడ నువ్వు నేను మాత్రమే ఉండాలి. మన ఇద్దరిని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. లబర్డ్స్. అరే సీమా, నువ్వా? రా. ఏంటో తెలీదు, నా టైమింగా మీ దురదృష్టమా అని. నేనెప్పుడు చూసినా ఇలాంటి సమయంలో వస్తున్నాను. అరే అలాంటిదేం లేదు, రా బ్రేక్ఫాస్ట్ చేద్దు గానీ రా. లేదు లేదు, నేను తినేసి వచ్చాను. యాక్చువల్లీ నాకు సునీల్ దగ్గర అఫీషియల్ పనుంది. ఆఫీస్కి వెళ్లే ముందు కలుద్దాం అనుకున్నా. ఓకే, అయితే మీరిద్దరూ కంటిన్యూ చేయండి, నేను మా రూమ్కి వెళ్తాను. ఇక్కడ చాలా హాట్గా ఉంది. కమ్ కమ్ సిట్. ఐ సీ యూ. తనతో ఎక్కువ చేస్తున్నట్టు అనిపించట్లేదు. వాట్ యు మీన్? తను నా భార్య. మరి నేనెవరిని? నీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేరా? సీమా ఇటు చూడు, సీన్ క్రియేట్ చేయొద్దు. ఇలా అంతా నడుచుకోవాల్సి ఉంది సీమా. నీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా, రైట్? అయితే నేను నీకు లాస్ట్గా వార్నింగ్ ఇస్తున్నా. ఒకవేళ నువ్వు నన్ను డబుల్ క్రాస్ చేయాలనుకున్నావో నేను ప్రశాంతంగా ఉండనివ్వను. ఇంకా లెండర్స్ దగ్గర నుంచి ఫోన్స్ వస్తున్నాయి. ఇది చెక్. నీ సో కాల్డ్ వైఫ్ దగ్గర నుంచి సైన్ తీసుకో. జ్యోతి, నీతో ఒక పని. చెప్పండి. ఇందులో కొన్ని చెక్స్ ఉన్నాయి, వెండాస్ పేమెంట్. ఇందులో నీ సైన్ కావాలి. సునీల్, ఈ బిజినెస్ స్టార్ట్ చేయకముందే నేను నీకు 15 lakhs డబ్బులు ఇచ్చాను. దానికి సంబంధించిన అకౌంట్స్ నువ్వు నాకేమీ చూపించలేదు. సో ఐఎమ్ వెరీ సారీ. కానీ ఒక్కసారి బ్యాలెన్స్ షీట్ని చెక్ చేయకుండా నేను ఏ చెక్లను సైన్ చేయను. కానీ జ్యోతి, ఇదంతా వెండాస్ పేమెంటే. ఇది ఆగిపోతే మెటీరియల్ కూడా ఆగిపోతుంది, తర్వాత పని ఆగిపోతుంది. ఐ నో, ఐ కెన్ అండర్స్టాండ్. కానీ నీకు ఒక విషయం క్లియర్ చేయాలి. నేను నా పర్సనల్ లైఫ్ ఇంకా బిజినెస్ లైఫ్ని మిక్స్ చేయను. ఐ థింక్ యూ విల్ అండర్స్టాండ్ దాట్. నేను బ్యాలెన్స్ షీట్ చూడనంత వరకు ఏ చెక్లను సైన్ చేయను. ఓకే?
ఏమైంది సునీల్? ఎన్నిసార్లు నీకు కాల్ చేస్తున్నాను, నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఏ సమాధానం లేదు. ఆ చెక్స్ ఎక్కడా? ఇదిగో, తను చెక్లో సైన్ చేయని చెప్పేసింది. వాట్? చెయ్యనని చెప్తే నువ్వేం చెప్పలేదా? నువ్వు ఈ పని కూడా చేయలేవా? చేస్తాను, చేయగలను. కాసేపు నువ్వు నోరు మూసుకుని ఉన్నావంటే. షేర్ మార్కెట్లో నీ డబ్బులు మాత్రం నువ్వు వేయలేదు, నావి కూడా వేశాను. అందరికీ అప్పులు నేను కూడా ఇవ్వాలి. కానీ సడన్ గా జ్యోతి ఈ చెక్లో సైన్ చేయక ముందు బ్యాలెన్స్ షీట్ చూడాలని చెప్తుంది. తను చెప్పిన అర్థమవుతుందా నీకు? ఓకే, రిలాక్స్, కామ్ డౌన్. ఇలా చూడు, తనకి ఈ బుద్ధంతా తన ఎన్ఆర్ఐ అన్నయ్య వచ్చాడు కదా, తన వల్లే వచ్చింది. మనం ముందు వాడిని ఏదైనా చెయ్యాలి. అప్పుడు డబ్బులు తీసుకుని జ్యోతిని ఏదైనా చెయ్యాలి. కానీ ఇలా చెయ్యాలంటే నేను మీ ఇంటికి వచ్చి ఉండాలి కదా. కానీ మనం ఇప్పుడు అది ఎలా చేయాలో అర్థం కావట్లేదు. దానికి దారి నేను చెప్తాను. ప్లాన్ ఏంటి? మీ ఇంటి రెనోవేషన్. హాయ్ హ్యారీ. ఓ హాయ్ సీమా, ఎలా ఉన్నావు? మీ ఇంటి రెనోవేషన్ ఎలా జరుగుతోంది? జరుగుతూ ఉంది. అప్పటి వరకు ఇక్కడే కదా ఉండాలి. ఇది సునీల్ ల్యాప్టాపే కదా? అవును, అర్జెంటుగా కొన్ని మెయిల్లు పంపించాలి. నా ల్యాప్టాప్ వర్క్ అవ్వలేదు, అందుకనే సునీల్ ల్యాప్టాప్ తీసుకున్నాను. అలాగా. ఇంకా హ్యారీ, యా? ఆర్ యు మ్యారీడ్? లేదు, ఇంకా అవ్వలేదు. నిజానికి నేనేమనుకున్నానంటే నా చెల్లికి పెళ్ళైన తర్వాతే నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ తనకి పెళ్ళైన తర్వాత నా కోసం కూడా ఒక అమ్మాయిని వెతుకుతున్నాను. దట్ మీన్స్ యు ఆర్ సింగిల్ అండ్ అవైలబుల్ లైక్ మీ? సునీల్, థ్యాంక్స్ ఫర్ ద ల్యాప్టాప్. నా పని అయిపోయింది. అంతా నేను చూశాను. నువ్వు చెప్పింది ఈ ప్లాన్ గురించేనా? నేను ఇన్ని రోజులు ఇలా చూస్తూనే వచ్చాను. ఇప్పుడు నేను చేయడానికి ప్రాబ్లం అయిందా? ఒకటి గుర్తుపెట్టుకో, నీ రీజన్ ఏంటో అదే నా రీజన్. అందుకని నువ్వు ఇలా పిల్లోళ్లాగా చెయ్యకు. సునీల్, ఇదేంటి? లక్షల డబ్బులు లెక్కే లేదు. డబ్బులేమయ్యాయి? సునీల్, నిన్నే అడుగుతున్నాను. ఇదిగో చూడు, నేను అన్నీ వదిలేసి వచ్చేసాను, నాకేమీ తెలియదని నువ్వు అనుకున్నావంటే సారీ, నువ్వు చాలా తప్పుగా అనుకుంటున్నావు. దయచేసి అరెస్ట్ చెయ్యి. నేను దద్దమ్మని కాదు, ఎంతో పెద్ద బిజినెస్ని నేను హ్యాండిల్ చేశాను. అసలు నీకు అంత డబ్బు అవసరం ఉంటే నువ్వు నన్నే అడగచ్చు కదా. ఇదంతా చేయాల్సిన అవసరం ఏంటి? సునీల్, దిస్ ఇస్ నాట్ డన్, ఓకే? అని నువ్వు అనవసరంగా కోపడుతున్నావు. ఇదంతా టెంపరీగా తప్పుగా నీ కళ్ళ కనపడుతున్నాయంతే. మన ఆడిటర్ లీవ్లో ఉన్నాడు, తను రాని.
అంతా క్లియర్ అయిపోతుంది. ఓకే? ఐ హోప్ నువ్వు చెప్పేది నిజమైన కారణం అనుకుంటా. ఒక్క విషయం నేను క్లియర్ చేస్తున్నాను. ఎవరైనా నన్ను దద్దమని చేసినా లేక నాకు అబద్ధం చెప్పినా నేనది టాలరేట్ చేసుకోలేను. ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదు. ఈ అన్న చెల్లెళ్ళు చేయి జారిపోయారు. అంతా వేస్ట్ అవుతుంది. ఇంకా ఈరోజు జ్యోతి చేసింది. దాని తర్వాత నాకేమనిపిస్తుందంటే తర్వాత అన్ని నిజాలు అందరికీ తెలిసిపోతాయనుకుంటా. ఆ తర్వాత మేమందరూ జైలుకి వెళ్ళాలి. అలా చేసేవన్నీ వేస్ట్ అయితే ఆ తర్వాత ఒకే దారి పనిచేస్తుంది. మనం ఆలోచించే విషయాన్ని మిగతా వాళ్ళు చేసేలా చెయ్యాలి. నాకేం అర్థం కాలేదు. విషయం విషమా? అమ్మా, ఏమంటున్నారు మీరు? అంటే జ్యోతికి విషయం ఇమ్మంటున్నారా? అలా చేస్తే అనుమానం మొత్తం మన వైపు తిరుగుతుంది. తన అన్న కూడా ఇక్కడే ఉన్నాడు. సునీల్, నేను నీకు ఒక పని అప్పచెప్పాను, అది చేసావా? అవునమ్మా, నేను రీసెర్చ్ మొత్తం పూర్తి చేశాను. పావుల దగ్గర కూడా మాట్లాడేశాను. అంతే. ఈరోజు మొదలవబోతుంది మరణ తాండవం. పాము ఎక్కడికి వెళ్ళింది? నాకేం తెలుసమ్మా, ఎటు నాకేం తెలుసు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేసేది? ఏసీ ఆన్లో ఉంది, కిటికీలు మూసే ఉన్నాయి. తలుపు మూసామంటే తెల్లారు లోపల పాము తన పని ముగిస్తుంది. రండి. పాము దాని పని పూర్తి చేసిందనుకుంటా. హ్మ్. మన పని పూర్తయింది. సునీల్! సునీల్! అత్తయ్య, 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 ఆంటీ, మా
ఇలా చూడండి, బాడీని పోస్ట్ మార్టానికి పంపండి. ఇంతకు ముందు పావులు మీ ఇంట్లోకి వచ్చాయా? సునీల్ లేదు కదా. లేదు. ఓకే, ప్రస్తుతానికి మేము బాడీని పోస్ట్ మార్టానికి పంపాం. చూడడానికి ఇది యాక్సిడెంటల్ డెత్ లా ఉంది. ఒకవేళ అవసరం ఉంటే మీరు స్టేషన్కి రావాల్సి ఉంటుంది. సునీల్, ఐఎమ్ రియలీ సారీ ఫర్ వాట్ ఎవర్ హ్యాపెన్. ప్లీజ్ మాట్లాడు. అత్తయ్య చనిపోయిన దగ్గర నుంచి నువ్వు అసలు ఏమీ మాట్లాడట్లేదు. చాలా సైలెంట్గా ఉన్నావు. జరిగిందంతా ఒక యాక్సిడెంట్, ఓకే? ఇలాంటి స్నేక్ బైట్స్ ఇన్సిడెంట్స్ ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. సునీల్, నేనని కాదు, నీ లాస్కి ఎవరు నిన్ను కన్సోల్ చేయలేరు. కానీ నువ్వే ధైర్యంగా ఉండాలి. ప్లీజ్ సునీల్. జ్యోతి, అరే అన్నయ్య, రండి కూర్చోండి, నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. లేదు లేదు, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి అన్నయ్య. జ్యోతి, ఇప్పటి వరకు నువ్వేమేం నిర్ణయాలు తీసుకున్నావో అన్నిటికీ సపోర్ట్ చేశాను. నేను ఎప్పుడూ సపోర్ట్ చేశాను. నాకు తెలుసు అన్నయ్య. విషయమేంటి? నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నేను ఇక్కడుండి టైం స్పెండ్ చేస్తున్నప్పుడు కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఇంత పెద్ద దారుణం కూడా జరిగింది. నా మనసు ఒప్పుకోవట్లేదు, ఏదో తప్పుగా అనిపిస్తోంది. అది ఎందుకంటే అసలు నేను మీకు ఏం చెప్పానంటే సునీల్ అకౌంట్స్లో ఏదో తప్పు చేశాడని. ఇంకా వాళ్ళ అమ్మగారికి కూడా ఇలా జరిగింది. అన్నయ్య, మీరు నా విషయంలో చాలా సెన్సిటివ్గా ఉన్నారు. సో మీరేం ఆలోచిస్తున్నారో నాకు అసలు తెలియట్లేదు. కానీ అలాంటిదేం లేదన్నయ్య, ట్రస్ట్ మీ. మీరు ప్లీజ్ నా గురించి బాధపడద్దు, నేను బాగున్నాను. ఇన్ఫాక్ట్ మా ఇద్దరి మధ్యన ఎటువంటి ప్రాబ్లమూ లేదు. కానీ నా మనసు ఎందుకో ఒప్పుకోవట్లేదు. ఎలా చూడు జ్యోతి, నేను నీ అన్ననే కదా, నేను చెప్పింది కాస్త నువ్వు వింటావా? ప్లీజ్ నువ్వు నాతో అమెరికా వచ్చాయి, అక్కడ అన్నీ ఉన్నాయి. నువ్వు నా కళ్ళ ముందే ఉంటే నాకు సంతోషంగా ఉంటుంది. కావాలంటే సునీల్ను కూడా అక్కడే సెటిల్ చేసేద్దాం. ప్లీజ్. అన్నయ్య, నేను అసలు యూఎస్ఏ వెళ్ళాలంటే నేను ఇక్కడికి వచ్చి ఎందుకు పెళ్లి చేసుకుంటాను? ఇండియన్ అబ్బాయిలు అక్కడ కూడా ఉన్నారు కదా. కానీ నేను ఇక్కడ సంతోషంగా ఉన్నాను, నేను బాగున్నాను. ఇంకా మాకు కొత్తగా అప్పుడు పెళ్ళయింది కదా అన్నయ్య. మేము ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి కాస్త టైం పడుతుందిగా. కానీ జ్యోతి, అన్నయ్య ప్లీజ్, సునీల్తో నేను ఇప్పుడు ఇక్కడ ఉండడం చాలా అవసరం. కాస్త టైం పడుతుంది. సరే ఓకే, నేను సునీల్తో కలిపి యూఎస్ వస్తాను, ఓకే? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. వీళ్ళని సునీల్ అక్కడికి తీసుకువెళ్తే మరి నా పరిస్థితి ఏంటి? నా చేతికేం చిక్కదు, సునీల్ లైఫ్ సెటిల్ అవుతుంది. మరి నా పరిస్థితి? లేదు లేదు, నేనేదో ఒకటి చెయ్యాలి. మిస్టర్ అమెరికా, ప్రతిరోజు రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నారు? ఇండియన్ గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా ఏంటి? ఎస్, నాకు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎక్కువ స్పెషల్ ఏం కాదు, చాలా రోజుల తర్వాత వచ్చాను కదా, అందుకనే టైంపాస్ చేస్తున్నాను. ఇంకా నేను కూడా టైంపాస్ బాగానే చేస్తాను, నాకు ఛాన్స్ దొరికితే. ఇలా చూడు సిమా, నువ్వు చాలా మంచి అమ్మాయివి, కానీ నా లైఫ్లో కొన్ని ప్లాన్స్ ఉన్నాయి.
సో నన్ను అర్థం చేసుకో. నీ మీద నాకు ఇంట్రెస్టే లేదు. బట్ హ్యారీ, ఐ రియల్లీ లైక్ యూ. ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకో. నీతో పాటు అమెరికా తీసుకువెళ్ళు ప్లీజ్. సీమా, నాకు ఇది బొత్తిగా నచ్చడం లేదు. అందువల్ల నాకు కొంచెం దూరంగా ఉండు ప్లీజ్ హ్యారీ. ప్లీజ్. నీ పాస్పోర్ట్ రెడీ అయిందా? ఆ, నువ్వు యుఎస్ వెళ్ళాలనుకుంటే చెక్ చేసుకో. పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయితే రెన్యువల్ చేయించుకోవాలిగా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏదైనా క్లియర్గా చెప్పు. ఎందుకు? నీ వైఫ్ నీతో ఏం చెప్పలేదా? వాళ్ళ అన్నయ్య తను నిన్ను యుఎస్ తీసుకువెళ్తున్నారని? వాళ్ళు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఏంటి? మరి ఇంకేంటి? అది నేను విన్న తర్వాత ఇదే ఆలోచించాను. నువ్వు ఏమనుకుని దీన్ని అగ్రీ చేశావో. ఇక్కడ నిన్ను బొమ్మల ఆఫీస్లో కూర్చోబెట్టారు. నువ్వు అక్కడికి వెళ్తే ఇంటి కుక్క పిల్ల చూసుకుంటారు. ఆ తర్వాత ఆలోచించాను, నువ్వే యాక్సెప్ట్ చేసుంటావని. ఎందుకంటే అక్కడికి వెళ్తే లైఫ్ వైఫ్ దొరుకుతుంది కదా. అందుకని నువ్వు కాంప్రమైజ్ అవ్వడంలో ఎలాంటి తప్పు లేదు. అంతేగా? నేనెక్కడ బతికేస్తాను నీ జ్ఞాపకాలతో, నీ సంతోషం కోసం. తను చెప్తే చాలా. తన వల్ల మా అమ్మని కోల్పోయాను నేను. ఇప్పుడు తన ముందు నోరు మూసుకుని ఉండొచ్చు నేను, కానీ నాకేం తన ముఖ్యం కాదు. నేను తన్ని పెళ్లి చేసుకుంది కేవలం డబ్బుల కోసమని నీకు బాగా తెలుసు. మరి నువ్వు ఎందుకని వెయిట్ చేస్తున్నావు? ఇదే సరైన సమయం సునీల్. ఇంకా నీకొకటి తెలుసా? నేను ఒక విషయం తెలుసుకున్నా. ఇంకా వాళ్ళ యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ ఎంతో తెలుసా? 4 కోట్లు. ఏదో ఒక రకంగా జ్యోతి యాక్సిడెంట్లో చనిపోయిందంటే అప్పుడు తన హస్బెండ్ హోదాలో ఆ మొత్తం డబ్బులు నీకే కదా వస్తాయి. బాగా ఆలోచించు సునీల్. మన అప్పులన్నీ తీరిపోతాయి. అప్పుడు మనకు అమెరికా ఇక్కడే ఉంటుంది. కానీ ఇదంతా నా బుర్ర పనిచేయట్లేదు అసలు. ఇంకా మా అమ్మ పోయాక నాకు అసలు ఏం అర్థం కావట్లేదు సీమా. నేనున్నాను కదా సునీల్, అన్ని ప్లాన్ చేయడానికి. ఇలా చూడు, ఆంటీ యాక్సిడెంటల్గానే చనిపోయారుగా. ఇంకా దానికి కారణం అందరికీ తెలుసు. అదేంటంటే ఇంట్లో పాము వస్తుందని. ఇప్పుడు ఆలోచించు, ఒకవేళ పాము ఒకసారి వస్తే ఇంకొకసారి కూడా రావచ్చు కదా. ఈ విషయాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఇలా చూడు, ప్లాన్ సేమ్గానే ఉంటుంది. కానీ ఈసారి జ్యోతియే చచ్చిపోతుంది. సునీల్, ఏం దాస్తున్నావు? ఏంటది? అదేంటంటే సర్ప్రైజ్. కానీ నువ్వు చూసేసావు. అయితే నేను చూస్తాను. అరే, ఈ సర్ప్రైజ్ నేను తర్వాత ఇస్తాను. నేను చూస్తాను, అరే, ప్లీజ్. చెప్పింది విను. ఇక చూడు, మన ఇద్దరికి చాలా రోజు ఏదో ఒకటి సరిలేదు. లైఫ్లో కూడా మంచి జరగలేదు. అందుకే నేను అనుకున్నా అంటే ఈరోజు మన అన్నిటినీ ఒకటిగా చేద్దాం. యాక్చువల్లీ సునీల్, నేను కొద్ది రోజులుగా కొన్ని విషయాల గురించి ఆలోచిస్తున్నాను. అదేంటంటే అది మన ప్రపంచమే మారిపోయినట్టుంది. ఈరోజు అన్నిటినీ మర్చిపోయి మన కొత్తగా మొదలు పెడదాం. సరే జ్యోతి, ఈరోజు మనం కొత్త జీవితాన్ని స్టార్ట్ చేద్దాం. అప్పుడే కొన్ని పాత విషయాలు అయిపోతాయి.
ఇంకా కొన్ని రోజులు మాత్రం ఉండొచ్చు కదా. నేను ఇప్పుడు ఒంటరి వాడిని అయిపోతాను. ఎలా ఉండగలను సునీల్? నేను నిన్ను జ్యోతిని అమెరికాకి తీసుకువెళ్దామని అనుకున్నాను, కానీ నేను తన్ని కోల్పోయాను. తన కోసమే నేను ఇంతకాలం బ్రతికాను. నేను ఇకపైన ఇండియాకి తిరిగి రాను. ఇన్ఫాక్ట్ నేను అమెరికాలో కూడా ఎలా ఉండగలను? ఇక్కడ ముందు మా అమ్మగారు, తర్వాత జ్యోతి, నా కుటుంబం మీద ఎవరు కళ్ళు పడ్డాయో అర్థం కావట్లేదు. నేను బయలుదేరుతున్నా సునీల్, నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు జాగ్రత్త. సరే సరే, బాయ్. ఒక ముఖ్యమైన పని, నువ్వు వెంటనే ఇన్సూరెన్స్ వాళ్ళకి కాల్ చేయి. ఇంకా వాళ్ళని అడుగు ఎప్పుడు అమౌంట్ వస్తుందని. రైట్. హలో, నేను సునీల్ గుప్తాని మాట్లాడుతున్నాను. మీరు చెప్పారు కదా చెక్ చేసి చెప్తానని చెప్పి, జ్యోతి సింగ్ పాలసీ గురించి. అయితే చెక్ కలెక్ట్ చేసుకోవడానికి ఎప్పుడు రమ్మంటారు? వాట్? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరేదో తప్పుగా అనుకుంటున్నారని అర్థమవుతుంది. మీరు మీరు మళ్ళీ చెక్ చేయండి ప్లీజ్. హలో, ఏమైంది సునీల్? వాళ్ళు ఏం చెప్తున్నారు? సునీల్, ఏమైందో చెప్పు. అది జ్యోతి సింగ్ పాలసీ. ఏంటి? అదేంటో మేం చెప్తాం. జ్యోతి డెత్కి కొద్ది రోజుల ముందే తన అన్నయ్య హరితో కలిసి వెళ్లి ఇన్సూరెన్స్ కంపెనీలో నామినీ చేంజ్ చేసుకున్నారు. అందులో నిన్ను, అంటే తన హస్బెండ్ని నామినీగా తీసేసి అనాథాశ్రమాన్ని పెట్టారు. అన్నయ్య, మీరు సునీల్ని తప్పుగా అనుకుంటున్నారు. హీ జస్ట్ నీడ్స్ సమ్ టైం. ఆయన నా పైన ఎంతో ప్రేమగా ఉన్నారు. ఇంకా ఆయనకి నా డబ్బు పైన అసలు ఆశ అంటూ లేదు. సరే, నేను ఒప్పుకుంటాను, ఆయన ఫినాన్షియల్ గా కాస్త వీకే, కానీ ఆయనకి నేను నేర్పిస్తాను. అయినా కూడా నీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి తనకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చెప్పకు. నువ్వు రిస్క్ తీసుకోవటం నాకు ఇష్టం లేదు. అన్నయ్య, మీకు మళ్ళీ చెప్తున్నాను, సునీల్కి నా డబ్బు అవసరం లేదు. కానీ మీరు మళ్ళీ చెప్తున్నారంటే ఓకే. నా దగ్గర నా పాలసీ ఉంది కదా, అది ఆశ్రమానికి రాసిస్తాను. లేదంటే నాకు పుట్టబోయే బిడ్డలుంటారుగా, వాళ్ళని నామినీగా వేస్తాను. ఇంకా ఈ విషయాన్ని నేను సునీల్కి చెప్తాను. అండ్ యూ సీ, ఆయన ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ట్రస్ట్ మీ. నాకు నీ మీద ఆ రోజు డౌట్ వచ్చిందిరా. నీ ల్యాప్టాప్లో పాములు పట్టుకునే వీడియోస్ నేను చూశాను, కానీ ఈ వీడియోస్కి అర్థం ఆ రోజు నాకు అర్థం కాలేదు. మీ అమ్మగారు చనిపోయిన తర్వాత నేను జ్యోతికి అంతా వివరంగా చెప్పాను, నాతో పాటు అమెరికా రమ్మని. కానీ తనకి నీతో ఇక్కడ ఉండాలని ఆశగా ఉంది. మీ అమ్మ చనిపోయినప్పుడు కూడా మాకు విచిత్రంగానే అనిపించింది. ఈ ప్రదేశంలో పాము కాటికి ఎవరో చచ్చిపోలేదని నాకు తెలుసు, కానీ జ్యోతి కూడా పాము కాటికే చనిపోయిందని ఇక్కడున్న పాములు పట్టేవాళ్ళని మా స్టైల్లో మేము కనుక్కున్నాము. అప్పుడు ఆలం అని పాములు పట్టేవాడు ఒకడు నిజం చెప్పాడు. వాడు ఒకటి కాదు 2 పాములు అమ్మాడు అని. మిగతా నిజాలని నువ్వు ఇక్కడే చెప్తావా, లేక స్టేషన్కి తీసుకెళ్లి కొట్టి మరీ చెప్పించమంటావా? చెప్పా. సార్, నేను జ్యోతిని పెళ్లి చేసుకుంది డబ్బు కోసమే. సీమ ఇంకా అమ్మ నేను కలిసి ప్లాన్ చేసాం ఏంటంటే కొన్ని రోజుల్లో తను చంపేసి తన ఆస్తి మొత్తం పొందాలని. ఇంకా ఆ విషయం వల్లే నేను పాములు పట్టుకున్నామని కలిశాను. ఇక ఫస్ట్ టైం ప్లాన్ ఫెయిల్ అయిపోయింది సార్. తలరాత సునీల్, తలరాత. ఈ విషయం నాకు ముందే తెలుసుంటే ఈ రోజు నా చెల్లి నాతో ఉండేది. నేను తనకెంతో అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాను, కానీ తనకి నువ్వంటే పిచ్చి. నిజమైన విషయం నీ మనసులోనే ఉందిరా. పాపం, అది నా చెల్లిని చంపేసిందిరా. హరి, ప్లీజ్ కంట్రోల్గా ఉండండి. చట్టం తన పని చేస్తుందిలే. వీడిని తీసుకెళ్ళండి.